నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతతో దొంగ ఓట్లపై ఆధారపడుతున్న జగన్ రెడ్డి ప్రభుత్వం. ఓటర్ ముసాయిదా జాబితాలో చేర్చిన దొంగ ఓట్లపై జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్కు ఆధారాలతో కూడిన వినతి పత్రం అందజేసిన కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హిట్ అండ్ రన్ చట్టం రద్దు చేయాలని దేశవ్యాప్త బంద్. పిఠాపురం లారీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గోపాలబాబా ఆశ్రమం వద్ద లారీలను నిలుపుదల చేసి నిరసన. అరుదైన రోగాలకు సైతం ఆధునిక వైద్యం అందించడానికి కాకినాడ జీజీహెచ్ ఎల్లప్పుడూ సిద్ధం. అంకాలజీ సర్జరీ విభాగాన్ని, ఓపీ విభాగం, ఇన్ పేషెంట్ వార్డులను ప్రారంభించిన జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లాలో ఒక ఎమ్మెల్యే సీట్ అయినా ఒంటరి సామాజిక వర్గానికి కేటాయిస్తే పార్టీలకు అతీతంగా ఆ పార్టీ గెలుపుకు కృషి చేస్తామని ఒంటరి సామాజిక వర్గ జిల్లా నాయకుడు అదట్ర వెంకన్నదొర అన్నారు. కాకినాడ జిల్లా శంకవరం మండలం నెల్లిపూడి గ్రామంలో ఆదట్ర వెంకన్నదొర మీడియాతో మాట్లాడుతూ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తమ ఒంటరి జాతి ఎదుగుదలకు ఏనాడూ కృషి చేయలేదని ఆవేదన చెందారు. దీనిపై ముద్రగడికి త్వరలో బహిరంగ లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. ఏ పార్టీ కాకినాడ జిల్లాలో సుమారు 70,000 పైచిలుకు ఓటింగ్ ఉన్న తమ ఒంటరి కులస్తులకి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పిస్తుందో ఆ పార్టీ గెలుపు కోసం జిల్లా వ్యాప్తంగా తామందరం సైనికుల్లా పనిచేస్తామని అన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో జాతుల మనుగడకు నిరసనలు వ్యక్తమవుతున్నాయని, అది గుర్తించి తమ డిమాండ్ నెరవేర్చకపోతే ఒంటరి కులస్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైపిరెడ్డి శివగంగ, ఏనుగు వెంకటేశ్వరరావు, లోకారెడ్డి సురేష్, దిబ్బిడి సురేష్, పడాల సతీష్, గరికపాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు అదట్రా వెంకన్నదొర అండి. నేను బీజేపీ రాష్ట్ర యువమోర్చా కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సూటిగా చెప్పదలుచుకున్న ప్రశ్న ఏంటంటే అండి, ఈరోజు కాపు, ఒంటరి, బలిజ, తెలగ కులాల్లో ఎక్కువ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల్లో ఏంటంటే ఉన్నారు. ఈ కులంలో ఇప్పటికే తెలగ కులాలు, ఉత్తరాంధ్ర తెలగాలు అందరూ కూడా కాపు నుంచి మమ్మల్ని బీసీ చేయాలి, ఓసీ వద్దు బీసీ చేయాలని ఉద్యమం చేపట్టారు. అదేవిధంగా మేము కూడా కాపు, ఒంటరి, బలిజ, తెలగాల్లో ఒంటరి కులం ఆర్థికంగాను ఇటు రాజకీయంగాను తీవ్రంగా నష్టపోతుంది. గ్రామ స్థాయిలోనే మాత్రమే వీళ్ళని ఉంచి పై స్థాయిలకు కాపు కమ్యూనిటీ వారు వెళ్ళిపోవడం, వీళ్ళని రాజకీయంగా అనగదొక్కడం చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు చూస్తుంటే ఈ కులంలో ఉన్నటువంటి మిగతా ఒంటరి, బలిజ, తెలగ కులాలను ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల ఆల్రెడీ తెలగ కులాలు వాళ్ళ ఉద్యమం చేపట్టారు. మమ్మల్ని ఈ ఎలక్షన్ ముందు ఏ పార్టీ అయితే మమ్మల్ని రాజకీయంగా గుర్తించి మమ్మల్ని చట్టసభలు తీసుకెళ్తారో ఆ పార్టీకి మా పూర్తి మద్దతు ఉంటుంది. లేకపోతే మేము కూడా ఉద్యమం చేపడతాం. రాజకీయంగా ఏ పార్టీ అయితే మాకు ఇప్పుడు వాగ్దానాలు చేసి మమ్మల్ని ఈ రకంగా ఆదుకుంటాం, ఈ రకంగా ముందుకు తీసుకెళ్తాం అంటేనే ఆ పార్టీకి మేము పూర్తి మద్దతు ఇస్తాం. అవసరమైతే నేను బీజేపీలో ఉన్నాను, దీనికోసం నేను పార్టీకి రాజీనామా చేస్తాను. ఎవరైతే మాకు రాజకీయంగాను ముందుకు తీసుకెళ్తానో వాగ్దానం చేస్తేనే ఆ పార్టీకి మేము పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం. ఉత్తరాంధ్రలో ఎలా పర్యటించి ధర్నాలు ఇవన్నీ చేపడుతున్నారో అదేవిధంగా ఈ వడ్డాది నుంచి, విశాఖపట్నం నుంచి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా వరకు కూడా ఈ కుల నాయకులు తెలియజేస్తాం. తీవ్రంగా ఉద్యమం చేపడతామని అందరికీ తెలియజేస్తున్నాం. పద్మనాభం గారు కూడా దీనిపై మరి ఈ కులానికి సంబంధించిన పెద్ద కాబట్టి అయినా మా కులాన్ని మరి ఏం నిర్ణయం తీసుకుంటారో మరి ఎలక్షన్ ముందే నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఏ ఒక్కరికి కూడా సపోర్ట్ చేయం. మాకు కాకినాడ పార్లమెంట్లో ఇంచుమించు సుమారు 40,000 ఓటింగ్ పైన ఉంది. అదేవిధంగా గతంలో చూస్తుంటే ప్రతిపాడు, తుని,
జగ్గంపేట కూడా సంస్థ అధ్యక్షులు అరిగిల లక్ష్మణ్ గారు, ఇక్కడ బెన్నయ్య గారు, అక్కడ రామందర్, ఇలా పూర్వం అందరూ కూడా వీళ్ళే చేసి ఈ సమాజానికి ఎంతో సేవ చేశారు. ఎంతో సేవ చేసిన మరి కమ్యూనిటీది, ఈ కమ్యూనిటీని ఇంత ఎలా మరి అనగదొక్కుతున్నారంటే చర్యలు మీ తప్పవు, హెచ్చరిస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ ఉద్యమం చేపడతామని మీ అందరూ హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ చూసుకోండి. మరి ముద్రగడ పద్మనాభం గారు కూడా ఈ లేఖ ద్వారా తెలియజేస్తాం. అయినా కూడా ఎవరైనా పట్టించుకోకపోయిన ఎడల మా ఉద్యమం రేపు నుంచి చేపడతాం, పాదయాత్రలు చేస్తాం, సమ్మెలు చేస్తాం, నిరాదీక్షలు కూడా చేస్తామని మా కులంలో ఉన్న వాళ్ళందరికీ కూడా రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళకపోతే, ఈ ఎలక్షన్ ముందు తీసుకెళ్ళకపోతే తగు చర్యలు కూడా తీసుకుంటాం అని అందరి ముందు హెచ్చరిస్తున్నాం. కాకినాడ పార్లమెంట్లో మాకు ఒక సీటు కావాలి, ఒక సీటు ఇస్తే ఆ పార్టీకి నిలబడి ఉంటాం. అన్ని పార్టీలకి రాజీనామాలు చేసి ఏ పార్టీ గుర్తించి మాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఆ పార్టీలో ఉంటాం మేము అందరూ ఈ సభామూలకంగా, ఈ పత్రికా విలేకరులందరూ శుభ్రంగా తెలియజేస్తూ, వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతతో జగన్ రెడ్డి ప్రభుత్వం దొంగ ఓట్లపై ఆధారపడుతుందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. కాకినాడ సిటీ నియోజకవర్గం సంబంధించి ఓటర్ ముసాయిదా జాబితాలో చేర్చిన దొంగ ఓట్లపై వనమాడి కొండబాబు శుక్రవారం జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్కు ఆధారాలతో కూడుకున్న వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న అరాచక, విధ్వంసక పాలనపై ప్రజల్లో ఏర్పడిన ప్రజా వ్యతిరేకతతో రానున్న ఎన్నికల్లో జగన్ రెడ్డి ప్రభుత్వం దొంగ ఓట్లపై ఆధారపడుతుందని, దానిలో భాగంగా కాకినాడ సిటీ నియోజకవర్గం నందు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భారీగా దొంగ ఓట్లు చేర్పించి టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించడం జరిగిందని, దొంగ ఓట్లు చేర్పులు, టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగింపుపై గత 6 నెలలుగా పలుమార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఓటర్ జాబితాపై ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమని, ఓటమి భయంతో ఎమ్మెల్యే ద్వారంపూడి, అడిషనల్ కమిషనర్ నాగ నరసింహరావు కలిసి కాకినాడ నగరంలో దొంగ ఓట్లు భారీగా చేర్పించారని, 0 డోర్ నెంబర్తో ఓట్లు నమోదు చేయడమే కాకుండా తెదేపా సానుభూతి పరుల ఓట్లు తొలగించారని, ఒకే కుటుంబానికి సంబంధించిన ఓట్లను ఒకే పోలింగ్ స్టేషన్ లో ఉండే విధంగా కాకుండా అనేక పోలింగ్ స్టేషన్లోకి జంబ్లింగ్ చేశారని, ఎమ్మెల్యే కార్యాలయంలోనే నాగ నరసింహరావు బిఎల్ఓలతో సమావేశాలు నిర్వహించి బిఎల్ఓ లాగిన్ లో నమోదు చేసి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని, ఎమ్మెల్యేకు తొత్తులుగా వ్యవహరిస్తున్న అడిషనల్ కమిషనర్, సిపిఆర్ఓలపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుని నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టాలని కొండబాబు కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, గదుల సాయిబాబా, తుమ్మల రమేష్, బొమ్మి బాలాజీ, గుమ్మల్ల వెంకటేశ్వరరావు, బల్లోజి ఉమామహేశ్వరరావు, మూడే రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఈరోజు ఓడిపోతారని భయం చేత ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల దొంగోట్లు పెట్టారండి. ఆ దొంగోట్లు పెట్టారన్న సంగతి గత 6 నెలలుగా మేము ఏ విధంగా పెట్టారు, ఎక్కడ పెట్టారు, ఏ విధంగా పెట్టారని కంప్లైంట్ కూడా ఇచ్చాం కలెక్టర్ గారికి. 6 నెలల నుంచి చెప్తున్నాం, అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చాం. ఏ ఆఫీసర్ చేస్తున్నాడో దీనికి కూడా కారణాలు చెప్పాం, లెటర్లో మెన్షన్ చేస్తాం వాళ్ళ పేర్లు కూడా. 6 నెలలు అయిందండి. 6 నెలలు అయిన తర్వాత మనకి లిస్ట్ వచ్చింది, కొత్త లిస్టు మొన్న. ఆ లిస్టు పట్టుకుని మళ్ళీ వెరిఫికేషన్కి వెళ్ళాం మేము, అది ఫైనల్ లిస్టు. ఆ లిస్టు పట్టుకుని వెరిఫికేషన్కి వెళ్తే ఎక్కడ ఏమీ తీయలేదండి. మీరు ఇచ్చిన కంప్లైంట్ ప్రూఫ్ మీకు చూపిస్తున్నాం ఈ రోజున. ఈరోజు చూడండి, 83 బూత్, ఒక బూత్ తీసుకొచ్చాం మీకు, ఉదాహరణకి ఒక బూతే తీసుకొచ్చాం మీకు, 83 బూత్. అసలు ఇక్కడ ఈ ప్రాంతంలో లేని డోర్ నెంబర్లు ఇక్కడ పెట్టారండి. అదేవిధంగా పేర్లు చూడండి, కొన్ని గగా బబా పేరు, వాళ్ళ నాన్న పేరేమో బాబు. అసలు ఏంటి పేర్లేటి, అలా ఎన్నో ఉన్నాయండి. అసలు ఈ ప్రాంతంలో లేని డోర్ నెంబర్లు పెట్టారు ఇక్కడ. అవి సరి 6 నెలల నుంచి మీరు సరి చేసి ఫైనల్ లిస్ట్ ఇచ్చామని చెప్పారు. ఎక్కడ కూడా తీయలేదు. కాకినాడలో సుమారు 17,000 దొంగ ఓట్లు పెట్టారని చెప్పాము మేము. ఇప్పుడు ఒక బూత్లోనే మీకు వెరిఫికేషన్ చేసి చూపిస్తేనే ఇన్ని తప్పుడు ఓట్లు వచ్చినాయి. ఇందులో ఎక్కడ కూడా తీయలేదండి. ఏ ఆఫీసర్స్ ఈ తప్పు చేస్తారన్నది ప్రూఫ్స్తో ఇచ్చాం. ఇప్పటికీ బిఎల్ఓలతో మీటింగ్ పెడుతున్నారు. ఎమ్మెల్యే బిఎల్ఓలు వెళ్ళకూడదు, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఏంటి, వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా సరి చేయమని ఇప్పటికే కలెక్టర్ గారికి చెప్పాం. కలెక్టర్ గారు యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. ఏదైనప్పుడు కూడా దొంగ ఓట్లతో ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి చూస్తుంది. కానీ ఈరోజు
ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరండి. ప్రజలు కూడా సిద్ధమయ్యారు. దేనికి సిద్ధమయ్యారంటే మా ఓట్లు ఉన్నాయో లేదో చూసి వాళ్ళు చూసుకుంటున్నారు. అది కూడా అవేర్నెస్ వచ్చింది. అది కాకుండా ఈ రోజున ఇప్పటికైనా సరే ఏదైతే కంప్లైంట్ ఇచ్చామో ఈ దొంగ ఓట్లు ఎక్కడున్నాయో మేము సరి చేసామండి. ఈ రోజున వాళ్ళు ఆఫీసర్స్ 6 నెలల నుంచి సరి చేయలేకపోయారు. మా కార్యకర్తలు నాయకులు వెళ్ళి ఈరోజు వెరిఫికేషన్ చేస్తే వెరిఫికేషన్లు అన్నీ ఈరోజు ప్రూఫ్ చూపించాం. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. కలెక్టర్ గారు ఈరోజు కొత్తగా కమిషనర్ వచ్చారు, ఆయన ఆశ్చర్యపోతున్నారు. 6 నెలల నుంచి సరి చేశానని చెప్పారు, ఏంటి జరగలేదన్నది వాళ్ళు చర్చించుకున్నారు. ఈ రోజున ఏదైనప్పుడు కూడా ఇప్పుడైనా సరే యాక్షన్ తీసుకుని ఈ ఓట్లన్నీ తొలగించాలని, తప్పుడు ఓట్లన్నీ మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హిట్ అండ్ రన్ చట్టం రద్దు చేయాలని దేశవ్యాప్త బంద్లో భాగంగా పిఠాపురం లారీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గోపాల్ బాబా ఆశ్రమం వద్ద లారీలను నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిట్ అండ్ రన్ చట్టంలో యాక్సిడెంట్ చేస్తే 10 లక్షల రూపాయలు జరిమానా, అలాగే 10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించే ఈ చట్టాన్ని డ్రైవర్స్ అందరూ వ్యతిరేకిస్తున్నారని అన్నారు. గ్రామీణ దేశవ్యాప్త బంద్లో భాగంగా ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లారీలను నిలుపుదల చేశారు. ఈ కార్యక్రమంలో లారీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బాబూజీ, అధ్యక్ష కార్యదర్శులు సత్యబాబు, కుమార్ బాబు, రమణ, నోకరాజు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఈ చట్టాన్ని ఎత్తే, ఈ చట్టాన్ని ఎత్తే, ఈ చట్టాన్ని ఎత్తే, ఈ చట్టాన్ని ఎత్తే, ఈ చట్టాన్ని ఎత్తే. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చట్టం హిట్ అండ్ రన్ కేసు డ్రైవర్ మీద చాలా భారంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా డ్రైవరు 10 లక్షల రూపాయలు ఉంటే ఏదో వ్యాపారమో లేకపోతే ఏదో చేసుకుంటారండి. ఇవాళ 10 సంవత్సరాలు జైలు శిక్ష అంటే ఆరు భార్య బిడ్డలు మరి ఏమైపోతారు? ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలంటారు. ఇంతమంది డ్రైవర్లు ఉన్నారండి, కానీ మాలో మేమే శిక్ష వేసుకున్నామండి. ఈ డ్రైవర్ వృత్తి మానేసుకుంటారనుకుంటున్నాడు ప్రతి ఒక్కరు కూడా అండి. ఇంకా డ్రైవర్ అనే నాదుడు లేడండి. ఒక అంబులెన్స్కి కానివ్వండి, ఒక ఎమర్జెన్సీ కానీ 5 మినిట్స్ దాకా కూడా డ్రైవర్ అండి. ఒక కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కూడా అండి. ఒక యాప్లికి అయితే తేవాలనుకోండి, నిత్యావసర వస్తువులు తేవాలనుకోండి, ఓ డ్రైవర్ అండి. కానీ అండి ఇవాళ డ్రైవర్ అంటే మీకు లెక్కలేదండి. మొన్న అండి మరి కేంద్ర ప్రభుత్వం ఏం ప్రకటన చేసిందండి? 10 లక్షల రూపాయలు జరిమానా అంటే అండి ఇవాళ కట్టుకుని నాదుడు ఎవరో కూడా లేరండి. ఇందులో అందరూ కూడా ఏ రోజు వెళ్తే ఆ రోజే అండి ఇవాళ మాకు గడుతుందండి. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అండి, ఇప్పుడు నా కొడుకు డ్రైవర్ చేస్తారనుకున్నామండి, కానీ అండి ఆ వృత్తిలో మానేమానండి. నాకేంటంటే అండి బాధ వెలుగుతుందండి. అహోరాత్రులు కట్టబడి ఇందులో కూడానండి వీళ్ళు తీసుకొచ్చిన చట్టాలు రోడ్లు ఎలా ఉన్నాయండి సార్? రోడ్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు అనకపోతే అస్సలు బాగాలేదండి సార్. 24 అవర్స్ నేషనల్ మీద డ్యూటీ అండి. నెల మీద 15 రోజులు చేస్తారండి సార్. ఏదండి విశ్రాంతి భవన్, ఒక్క విశ్రాంతి భవన్ చూపించండి. కానండి దారిలోనండి పోలీసు వారండి డ్రైవర్ని చాలా దారుణంగా ఎట్ని హింసిస్తున్నారు సార్. వాళ్ళని కొట్టి చిత్రహింసలు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుంటున్నారండి. కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నారండి, కానీ మాకు పెట్టారండి. మరి పోలీసు వారికి మీరు ఏం పెట్టారండి? శిక్షలండి ఇలా కొట్టి వాళ్ళకి ఏం పెట్టలేదండి. వాళ్ళని వెంటనే కూడానండి సస్పెండ్ చేసేయాలండి ఆ వృత్తి నుంచి. మరి మాకు పెట్టారండి, మరి వాళ్ళకి ఏం చేస్తున్నాయి? ఇప్పుడు డ్రైవర్లు ఏం పాపం చేసేవారండి ఇవ్వాలండి. ప్రతి ఒక్కరు కూడానండి ఇవ్వాలండి అహోరాత్రులు కష్టపడితే కానండి మా ఇంటికి మా కుటుంబాలు ఎడతలేదండి. కానండి 10 సంవత్సరాలు జైలు శిక్ష అంటే మా కుటుంబాలు ఎలా బతుకుతాయండి? మరి కేంద్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించాలండి సార్. మరి ప్రతి ఒక్కరు కూడా నేషనల్ హైవే మీదండి విశ్రాంతి భవనాలు డ్రైవర్లు కమ్మండి ఓ టీలు ఏర్పాటు చేసి సదుపాయం కలిగించాలండి కేంద్ర ప్రభుత్వాలు కోరుకున్నాండి. ఇంకోటండి డ్రైవర్ వృత్తి లేకపోతానండి ఒక్క 24 గంటలుగా నిద్రపోయిందంటే అహోరాత్రులు కష్టపడే డ్రైవర్ కూడా అండి ఒక్క 24 గంటలు నిద్రపోతాయండి. ఇవాళ ప్రపంచం అంతా తలకలు అయిపోతారు సార్. మరి ప్రతి ఒక్కటి కూడానండి ఇవాళ మరి ఏ వస్తువు తేవాలన్నా డ్రైవర్ అండి. ఓ ప్రధానమంత్రి కాడి నుంచి ఎట్టండి అందరూ కూడా డ్రైవర్ అవసరమేంటి సార్ ఏంటి? ఇదండి నేను మాట్లాడేదండి. ఈ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలనేసి అండి కేంద్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగిందండి. అరుదైన రోగాలకు సైతం ఆధునిక వైద్యం అందించడానికి కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి ఎల్లప్పుడూ అద్భుతమైన వేదికగా నిలుస్తుందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి అన్నారు. నూతన వైద్య విభాగాల అభివృద్ధిలో భాగంగా కార్డియోథోరాసిస్, అంకాలజీ సర్జరీ విభాగాలు పేదలకు వైద్య సేవలు అందించే దిశగా శుక్రవారం కాకినాడ జీజీహెచ్ లో ప్రథమంగా అంకాలజీ సర్జరీ విభాగాన్ని, ఓపీ విభాగం, ఇన్ పేషెంట్ వార్డులను డాక్టర్ లావణ్య కుమారి ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీతా విశ్వనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుల కృషి ఫలితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడ జీజీహెచ్ లో ఈ నూతన విభాగం అంకాలజీ సర్జరీ ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందించారని కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ సమంత్ కుమార్ నేతృత్వంలో ప్రతి బుధవారం, శుక్రవారం 5B ఓపీలో అంకాలజీ సర్జరీ వైద్యులు అందుబాటులో ఉంటారని అన్నారు. ఇప్పటి వరకు క్యాన్సర్ శస్త్రచికిత్స అవసరం ఉన్నవారు వైజాగ్ కేజీహెచ్, తిరుపతి రుయా ఆసుపత్రులకు వెళ్లాల్సి వచ్చేదని, కానీ నేడు కాకినాడ పరిసర ప్రాంత పేద రోగులకు ఈ విభాగం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో CSRMO డాక్టర్ పుష్కర్ రావు, RMO డాక్టర్ అనిత, నర్సింగ్ సూపరింటెండెంట్ ఎన్ సంధ్యారాణి, అంకాలజీ సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శారద తదితరులు పాల్గొన్నారు. నేను సర్జికల్ ఆంకాలజిస్ట్, రీసెంట్లీగా ఇక్కడే అపాయింట్ అయ్యాను. జీజీహెచ్ కాకినాడలో సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఓపెన్ చేసి నేను అందులోకి వచ్చానండి. నేను క్యాన్సర్స్కి సర్జరీ చేస్తానండి. అండ్ మనకి జీజీహెచ్లో ఇప్పటి నుంచి ఎనీ కైండ్ ఆఫ్ క్యాన్సర్కి కాంప్రిహెన్సివ్ ట్రీట్మెంట్లో భాగంగా సర్జికల్ ట్రీట్మెంట్ అంతా కూడా నేను చేస్తాను. మనకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కానీ, అప్పర్ GI క్యాన్సర్స్ కానీ, లోవర్ GI క్యాన్సర్స్ కానీ, లేదా ఫీమేల్స్కి యూట్రైన్ క్యాన్సర్స్ కానీ, ఏ క్యాన్సర్ అయినా కానీ మనకి ఇక్కడ సర్జరీ ఉచితంగానే జరుగుతుంది. తర్వాత ఫాలోఅప్లో మనకు కావాల్సిన రేడియోథెరపీ కానీ ఏమైనా అవసరం పడితే కనుక ఆ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కంప్లీట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అన్నది ఇప్పుడు జీజీహెచ్ కాకినాడలో ఫుల్ టైం అవైలబిలిటీలో ఉందండి. ఈనాడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు సర్జికల్ ఆంకాలజీ విభాగం ప్రారంభించడం జరిగింది. మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆరోగ్యం బాగుపరిచే దిశగా ప్రతి హాస్పిటల్కి సర్జికల్ ఆంకాలజీ విభాగం మంజూరు చేస్తున్నారు. సో మన ఆరోగ్య శాఖ మంత్రి గారు విడదల రజనీ గారి సహకారంతో ఎమ్మెల్యేలు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, కురసాల కన్నబాబు గారు, MP గీత గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ HDS చైర్మన్ శ్రీమతి కృతికా శుక్లా గారి సహకారంతో మనం ఈవేళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సర్జికల్ ఆంకాలజీ విభాగము ప్రారంభించాం. మొట్టమొదటిసారిగా ఇది సర్జికల్ ఆంకాలజీ అన్న విభాగం మనకు ప్రారంభించబడింది. దీనివలన మనకి భవిష్యత్తులో వచ్చే క్యాన్సర్ కేర్కి కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ కేర్ అంటే ఇంతవరకు ఏంటి అంటే ఏ క్యాన్సర్ సర్జరీ అన్నా కూడా మనం సర్జికల్ ఆంకాలజిస్ట్ మనకు అందుబాటులో లేరు. సో ప్రజలు ఎక్కడికన్నా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే కనుక KGH విశాఖపట్నంకి వెళ్ళాల్సి వచ్చేది. సో ఇప్పుడు మన డోర్ స్టెప్కే ఆ విభాగం కూడా వచ్చింది. అండ్ డాక్టర్ సమంత్ కుమార్ MCH సర్జికల్ ఆంకాలజీ చేస్తున్నారు. ఆయన్ని అపాయింట్ చేశారు మనకి. ఇప్పటి నుంచి మనకి 2 రోజులు సర్జికల్ ఆంకాలజీ ఓపీ కూడా రన్ అవుతుంది. బుధవారం, శనివారం 9 గంటల నుంచి 1 గంట వరకు సర్జికల్ ఆంకాలజీ ఓపీ రన్ అవుతుంది. సో పేషెంట్స్ అందరూ కూడా, క్యాన్సర్ పేషెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అండ్ 3వ అంతస్తులో సర్జరీ విభాగం 3వ అంతస్తులో కూడా మనం వార్డు ఓపెన్ చేసాం ఇవాళ. సో ఆ వార్డు నందు పేషెంట్స్ని సర్జరీ అయిన తర్వాత పెట్టడం జరుగుతుంది. దీనివల్ల ఏంటి అంటే మనకి సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ పేషెంట్స్కి ఆపరేషన్ చేయడానికి డాక్టర్ గారు ఉన్నారు. తర్వాత ఫాలోఅప్కి మెడికల్ ఆంకాలజీ డాక్టర్లు ఉన్నారు. సో కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ కేర్ అన్నది మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోనే ఖర్చు పెట్టకుండా, ఏమాత్రం కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వం మనకి వైద్యాన్ని అందిస్తుంది. దీనివల్ల ప్రతి క్యాన్సర్ పేషెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. తక్కువ అసలు ఖర్చు లేకుండా కూడా మనం ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. సో దీనికి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, డాక్టర్స్, ప్రజలు, గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ కాకినాడ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యురాలు అలై ఉమా తన తండ్రి వర్ధంతి సందర్భంగా కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్ కొత్తపాకల్లో నివాసం ఉంటున్న మరడమ్మ అనే ఒంటరి మహిళకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరిడమ్మకు కళ్ళు కనపడవని, వృద్ధాప్యం వలన అవయవాలు కూడా సరిగా పనిచేయడం లేదన్నారు. దాతలు ఎవరైనా భోజనం పెడితే దాచుకొని మరుసటి రోజు కూడా తినే స్థితిని స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ PRO సుందరి ద్వారా తెలుసుకుని తమ వంతు సాయంగా రేషన్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ అలై వైయ కిరణ్ కుమార్, PRO అలై సుందరి, VDG 1 అలై వనం శ్రీనివాసరావు, అలై ఉమా తదితరులు పాల్గొన్నారు. మరి హాస్పిటల్కి వెళ్ళావా? వెళ్ళలేదండి, పెద్ద హాస్పిటల్ రమ్మన్నారు. BBR చూడరావు అంత గురించి పడదు, అది తగ్గేందుకు మందులు ఆడాలి. కిరణ్ కంటి ఆసుపత్రికి వెళ్ళావా? కిరణ్ వెళ్ళలేదు, అక్కడ ఫ్రీగా అనుకుంటా కదండి. అలాగే అలాగే ఆరోగ్య కార్డు ఉంది కదా, ఉందండి, చేస్తారు. మీరు ఎక్కడ ఎక్కడ
పూజ ఆర్టికల్స్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి నేను చెప్తాను. పూజ ఆర్టికల్ చెప్తే ఆరోగ్యంలో రాస్తాను. దగ్గరికి వచ్చాను వయసు. గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. నా పేరు అలై పన్నం శ్రీనివాసరావు, వీడి జీవన్. మరి ఈరోజు ఈ నూకాలమ్మ మాన్యంలో స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ కిరణ్ కుమార్ గారి అధ్యక్షతన మరి అమ్మగారు నాన్నగారు పేరు మీద ఈ రోజుని నూకాలమ్మ మాన్యంలో ఒక పేద మహిళకి మరి నెల సరిపడగా అంటే రైస్ అయితే ఆవిడకి దగ్గర 2 months 3 months వరకు రావచ్చు. సరుకులన్నీ కూడా ఆవిడకి మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలాంటి పేద మహిళల్ని ఆదుకోవడం అనేది చాలా మంచి శుభసూచకం. ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత ఉన్నంతలో సేవ చేయాలి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా మరి ఉన్నంతలో ప్రతి ఒక్కరికి సహాయం చేయిస్తే మనకు కూడా ఎంతో కొంత పుణ్యం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వాటిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతారని ఆశిస్తున్నాం. మరి ఈ రోజుని స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మరి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్సే కాదు, అలాగే మరి మొన్న ఈ మధ్యకాలంలో కిరణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఆయన అవయవ దానం కూడా సర్టిఫికేట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇలా స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ మరి సుందరి గారు అయితే చాలా కార్యక్రమాలు పేదవారిని ఆదుకోవడంలో ముందుంటారు. ఆవిడ చాలా కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో చాలా కార్యక్రమాలు తలపెట్టి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నారు. అలాంటి వ్యక్తులు మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ ఇంకా ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే ఆరోగ్యాన్ని ధైర్యాన్ని దేవుడు కల్పించాలని, అలాగే మేడం గారు కూడా మరి నాన్నగారి పేరు మీద చేస్తున్నందుకు ఆవిడ కూడా సౌహృదయంతో అభినందనలు తెలియజేస్తున్నాం. మరి స్వాతి ఆధ్వర్యంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి స్వాతి టీంకి అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతతో దొంగ ఓట్లపై ఆధారపడుతున్న జగన్ రెడ్డి ప్రభుత్వం. ఓటర్ ముసాయిదా జాబితాలో చేర్చిన దొంగ ఓట్లపై జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్కు ఆధారాలతో కూడిన వినతి పత్రం అందజేసిన కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హిట్ అండ్ రన్ చట్టం రద్దు చేయాలని దేశవ్యాప్త బంద్. పిఠాపురం లారీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గోపాలబాబా ఆశ్రమం వద్ద లారీలను నిలుపుదల చేసి నిరసన. అరుదైన రోగాలకు సైతం ఆధునిక వైద్యం అందించడానికి కాకినాడ జీజీహెచ్ ఎల్లప్పుడూ సిద్ధం. అంకాలజీ సర్జరీ విభాగాన్ని, ఓపీ విభాగం, ఇన్ పేషెంట్ వార్డులను ప్రారంభించిన జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.